వచ్చి క్షేమాన్నిచ్చి మరలా తిరిగి సజీవులట్లో ఆయన మనల్ని బలపరిచినటువంటి గొప్ప దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైనటువంటి సౌలు యొక్క జీవితంలో కొన్ని విశేషాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నా. సౌలు జీవితంలో గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు, సౌలుకు దేవుడు అనేక ఆధిక్యతలను దేవుడు ఇచ్చాడు. అయితే ఆధిక్యతలను ఇచ్చినటువంటి దేవుణ్ణి అనుసరించి నడవాల్సినటువంటి సౌలు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు. తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కుమారుడు అన్నాడు, దావీదు మనకు మేలు చేశాడు కాబట్టి నీవు అతనికి కీడు తలపెట్టొద్దని కుమారుడు తండ్రిని వేడుకున్నాడు. కుమారుడు నీ మాటను తిరస్కరించాడు. రెండవది, సమూయేలు ప్రవక్త దేవుని యొక్క మాటను, దేవుని యొక్క దర్శనాన్ని తీసుకొని, సౌలు నువ్వు అమాలేకీయులందరినీ కూడా సర్వనాశనం చేసేయి, ఏ ఒక్కటి కూడా మిగిలి ఉండకూడదు అనని, అమాలేకీయులను బొత్తిగా పాడు చేయమని చెప్పానని, ఏమీ లేకుండా చేయమని దేవుడు సమూయేలుకు చెప్తే, సమూయేలు ప్రవక్త సౌలుకు చెప్పాడు. అనుసరించాల్సిన సౌలు ఊంకొట్టాడు. తన మార్గంలో తనకు నచ్చినట్లుగా చేస్తూ బలమైన వాటన్నిటినేమో దాచిపెట్టి బలహీనమైన వాటన్నిటిని ఏమో చంపేశాడు. ఒకటి, కుమారుని మాట సౌలు వినలేదు. రెండవది, ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క మాట చెప్పింది ఒకటైతే సౌలు చేస్తున్నటువంటి పని మరొకటి. చివరికి దేవుడు సౌలును పిలిచి, సమూయేలు ప్రవక్త ద్వారా పలికిన మాట ఏమిటంటే, బలులు అర్పించుట కంటే పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే ఒకడు దేవుని యొక్క మాట గైకొనుటయు అలాగే ఆ మాటను వినుటయు శ్రేష్టము అనని దేవుడు పలికించినటువంటి మాట సమూయేలు విన్నాడు. అంటే ఎక్కడ సమూయేలు మాటను కానివ్వండి, లేకపోతే సౌలు కుమారుడైనటువంటి యోనాతాను యొక్క మాటను కానివ్వండి, సౌలు ఎక్కడ కూడా వినినటువంటి వ్యక్తిగా కనబడలేదు. తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వస్తున్నటువంటి సౌలును మనం గమనిస్తూ ఉన్నా. అయితే కొన్ని మాటలు ఈ మధ్యాహ్నం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 25వ వచనం. తరువాత సమూయేలు రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంతటి సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసెను. సౌలును గిబియాలోని చాలండి. అంటే సౌలు సమక్షంలో సౌలు ఉండగానే సౌలుకు తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, సమూయేలు ప్రవక్త ఇక్కడ మనం చదివినటువంటి మాట వాక్యం సెలవిస్తూ ఉంది. సమూయేలు రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. ఏం చేశాడు? ప్రవక్త అయినటువంటి సమూయేలు ఎలా పరిపాలన చేయాలో ఆ పరిపాలన పద్ధతిని సౌలుకు తెలియపరిచాడు. దేవుని సన్నిధిలో ఎలా పరిపాలించాలో ఆ పరిపాలనకు తగినటువంటి మాటలన్నిటినీ కూడా ఒక గ్రంథమందు రాసి జనులందరినీ సమకూర్చి జనులందరి సమక్షంలో సౌలుకు తెలియపరుస్తూ ఉన్నాడు. సౌలుకేమీ తెలియనటువంటి వాడు కాదు పరిపాలన విషయంలో.
ఎలా తెలుసుకున్నాడు? ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా ఎలా పరిపాలన చేయాలో నేర్చుకుంటున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఏమీ ఎరగకుండానే రాజ్యాన్ని దేవుడు ఇవ్వలేదు. దేవుడు రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో సౌలుకు సమూయేలు ద్వారా దేవుడు బోధించాడు. ఏమని మళ్ళొకసారి చదువుదాం అక్కడ. తర్వాత సమూయేలు ఆ రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంతట సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసెను. సౌలును గిబియాలోని తన ఇంటికి, అంటే సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్న మాటలన్నీ విన్నాడా లేదా? ఎలా పరిపాలన చేయాలో తెలుసుకున్నాడా లేదా? దైవజనుడు చెప్తూ ఉన్నప్పుడు వినినటువంటి వాడుగా ఉన్నాడు. వినినటువంటి వ్యక్తి అందరూ వెళ్ళినట్లే అతడు కూడా విన్నాడు. వినిన వ్యక్తి తన ఇంటికి అతడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ వ్యక్తి రాజ్య పరిపాలన పద్ధతి ప్రకారంగా ప్రవర్తించాలి. దేవుడు ఏ విధంగా అయితే రాజ్యాన్ని పరిపాలించమన్నాడో ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిగా సమూయేలు చెప్పినట్లుగా వినాల్సినటువంటి బాధ్యత సౌలు మీద ఉంది. అయితే సౌలు చేసినటువంటి పని ఏంటి? ఎలా క్రమాన్ని అనుసరిస్తూ ఉన్నాడు? ఎలా తన పరిపాలనను దేవుని మెప్పించగలుగుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు 13వ అధ్యాయంలో 8వ వచనం నుండి చదువుదాం. 13వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. సమూయేలు ఏదైతే చెప్పాడో, ఏదైతే బోధించాడో, ఏదైతే గ్రంథమందు రాసించాడో ఈ మాటలన్నీ కూడా వినినటువంటి సౌలు ఏదైతే సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. చాలండి. ఎందుకు సౌలు దహన బలి అర్పించాడు అని అంటే 5వ వచనంలో ఒక మాటను చదువుదాం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బెతావెను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహల్లోనూ పొదల్లోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలముల్లోనూ కోపములలోనూ దాగిరి. కొందరు హెబ్రీలు యొర్దాను నది దాటి గాజు దేశమునకు గిలాదునకును వెళ్ళిపోయిరి. కానీ సౌలును ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడచ్చు. ఇప్పుడేమవుతుంది? ఫిలిష్తీయులు అనబడేటువంటి వారు ఇశ్రాయేలీయులు అనబడేటువంటి వారిని యుద్ధములో వారిని అణిచివేయాలని చెప్పనని ఎలాగొచ్చారు? ఇసుక రేణువులాగా వారు కనబడుతున్నారు. గొప్ప సైన్యంతో 36,000 రథములతోటి 6,000 గుర్రపు రౌతులతోటి గొప్ప సైన్యంతో శత్రువులు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల్లో టెన్షన్ మొదలైంది. ఇశ్రాయేలీయుల్లో భయం మొదలైంది. అయ్యో వీరిని ఎదుర్కోవడం ఎలా? కాబట్టి వీరు చేస్తున్న పని ఏంటి అని అంటే ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలని వారు దేవుణ్ణి శరణు వేడి దేవుని దగ్గర నుండి సహాయం పొందడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. తొందరపడతా ఉన్నారు. అయ్యో శత్రువులు వచ్చేస్తున్నారు, మా పరిస్థితి ఏంటి?
వీరిలో వారిని ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి సౌలు ఇప్పుడు ప్రజలందరి యొక్క టెన్షన్ అంతటిని గమనిస్తున్నాడు. ప్రజలు ఏం చేస్తున్నారు? కొందరేమో కోపముల్లో అంటే కుంటల్లో దాక్కుంటున్నారు, కొంతమంది ఏమో మెరకొన్న స్థలాల్లో దాక్కుంటున్నారు, కొంతమంది చెట్లలో దాక్కుంటున్నారు, కొంతమంది మరుగైన స్థలాల్లో దాక్కుంటా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సౌలు ఇప్పుడు వాస్తవానికి సమూయేలు ప్రవక్త వచ్చే వరకు వేచి ఉండాల్సినటువంటి సౌలు ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. చదువుదాం అక్కడ 8వ వచనంలో నుండి. సమూయేలు చెప్పిన మాట ఏంటంటే, 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూశాడు. ఒక పక్క శత్రువుల సైన్యం పెరిగిపోతా ఉంది, శత్రువులు వస్తూ ఉన్నారు. ఇక ప్రజలందరూ కూడా భీతి చెంది పారిపోతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సౌలు క్రమాన్ని తప్పించి ఇప్పుడు తనకు నచ్చినటువంటి క్రమాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అంటే 7 రోజులు చూశాడు. 7 రోజులు సమూయేలు ప్రవక్త రాలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాని పరిస్థితులు ఇక్కడ అంటాడు కదా, సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలిని, ఇది చేయాల్సిన పని ఎవరు? సమూయేలు ప్రవక్త చేయాలి. ఇప్పుడు అంటున్నాడు, నా యొద్దకు తీసుకొని రండి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో, ఆయన వచ్చే వరకు మనం ఆగి ఉండాలా అన్నటువంటి ఆలోచనతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సమూయేలు ప్రవక్త చేయాల్సిన పని ఇప్పుడు రాజు అయినటువంటి సౌలు చేయడానికి పూనుకున్నాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా క్రమాన్ని మనం మర్చిపోతే అది మనకు ఆశీర్వాదం కాదు. శత్రువులు వస్తున్నారు కదా అని చెప్పనని యాజకుడు చేయాల్సిన పని రాజైన సౌలు చేయడానికి చూస్తుంటే సౌలు చేస్తుంది కరెక్టే అన్నట్టుగానే ఉంది. కానీ అక్కడ చదువుతూ వస్తే అక్కడ మాట్లాడతాడు కదా, అతడు దహన బలులను అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సమూయేలు అతన్ని కలుసుకొని సమూయేలుకు అతడు వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమో అనుకుని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తినను. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చాలండి. ఏం చేశాడు? వాస్తవానికి చూస్తుంటే అతనికున్న భయాన్ని బట్టి, అతనికున్న టెన్షన్ను బట్టి, అతని శత్రువుల పట్ల ఉన్నటువంటి భయ ఆందోళన బట్టి మానవులంగా మనం చూస్తున్నప్పుడు సౌలు చేసింది కరెక్టే అని మనం అనుకుంటాం. కానీ సమూయేలు ప్రవక్త అంటున్నాడు, ఆయన అంటున్నమాట, అందుకు సమూయేలు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. అవివేకపు పని. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనం చేయకుండా దేవుడు సమూయేలుకు అప్పగించినటువంటి పనిని సౌలు చేయడానికి పూనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అనుసరించి నడవాల్సినటువంటి సౌలు
ఆజ్ఞను అతిక్రమించాడు. సమూయేలు చేయాల్సిన పని సౌలు చేయడానికి పూనుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నీవు దేవుని యొక్క ఆజ్ఞను నీవు అతిక్రమించి ఉన్నావు. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. వాస్తవానికి నిన్ను కోరుకుంది, నిన్ను ఎన్నుకుంది. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. నిన్ను తక్కువగా ఊహించలేదు, నీ గురించి తక్కువగా దేవుడు నీ గురించి అంచనా వేయలేదు. నీ గురించి దేవుడు గొప్పగానే అంచనా వేశాడు. నీ గురించి గొప్పగానే దేవుడు ఆలోచన చేశాడు. నీ గురించి దేవుడు గొప్పగానే ఆలోచన చేస్తా ఉన్నాడు. నిన్ను పైన చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీవు ఆజ్ఞ అతిక్రమించితివి గనక దేవుడు నిన్ను పైన చూడాలనుకున్న దేవుడు ఇప్పుడేమంటున్నాడు తెలుసా? నిన్ను పడద్రోయాలనుకుంటా ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమము పాపము. కాబట్టి ఉన్నతమైనటువంటి స్థానములో చూడాలనుకున్నట్టు దేవుని ఉద్దేశాలను తన చేతులారా తానే పాడు చేసుకున్నాడు. శత్రువులు రావచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ ఆజ్ఞగా అతిక్రమిస్తే అలా పరిస్థితులు మారాయి కదా అని చెప్పనని మనము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే దాని వలన కలిగే నష్టానికి మనమే బాధ్యులం అవుతాం. కాబట్టి సౌలు తన యొక్క మార్గాన్ని దేవునికి ఇష్టమైనట్లుగా అనుసరించనందున ఏం జరిగింది? ఇప్పుడు ఇదిగో, అయితే నీ రాజ్యము నిలువదు. వాస్తవానికి దేవుడు నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు, నేను గొప్పగా చూడాలనుకున్నాడు, సదాకాలము నీవు రాజుగా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టే గాడిదలు తోలుకునే నిన్ను అభిషేకించి రాజుగా నియమించుకున్నాడు. నీ స్థానాన్ని చూడలేదు, లేకపోతే నీ స్థితిని దేవుడు చూడలేదు. బెన్యామీను వంశంలో ఆఖరివాడైనటువంటి నిన్నే దేవుడు కోరుకున్నాడే. నీకంటే ముందు నీ అన్నలు, నీ పెద్దవారు అందరు కూడా ఉన్నారు కదా. కాబట్టి వారందరిలో కంటే కూడా అల్పుణ్ణైన నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నంత మాత్రాన దేవుడు అనుకున్నటి ఆలోచన ఏమిటంటే నీ రాజ్యము సదాకాలం నిలిచి ఉండాలని కోరుకున్నాడు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున నీ రాజ్యము నిలువదు అని అంటున్నాడు. నిలువదు. రెండోది, సౌలు జీవితంలో సౌలు యొక్క ప్రవర్తన, సౌలు యొక్క క్రియలను మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? దేవుడు మంచివాడనే కదా కోరుకుంది. ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నాడు? ఎలా? సౌలు జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు. ఇదిగో, సౌలు గాడిదల కోసం పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఏం చేశాడు? పనివాడిని తోడిచ్చి పంపాడు. పనివాడు సమూయేలు దగ్గరికి నడిపించాడు. సమూయేలు రాజుగా అభిషేకించాడు. అభిషేకించబడిన రాజుగా ఉన్నటువంటి సౌలు పరిపాలనలో దేవుని మెప్పించాల్సినటువంటి సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో, ఫిలిస్తీన్లను తరమాల్సినటువంటి సౌలు దావీదును తరుముతా ఉన్నాడు. దావీదును తరమద్దయ్యా, అది నీకు క్షేమం కాదని చెప్పని కుమారుడు మొత్తుకున్న కుమారుని మాట వినే పరిస్థితిలో సౌలు లేడు. రెండవది, అమాలేకులందరినీ చంపని చెప్పనని ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్తే కొన్నిటిని మేలైన వాటిని దాచిపెట్టి బలహీనమైన వాటిన్నిటిని చంపేశాడు. అక్కడ కూడా దేవుని చిత్తాన్ని దేవుని మెప్పించలేకపోయాడు. మూడవది, సమూయేలు వచ్చే వరకు ఒకవేళ శత్రువులు కనపడవచ్చు, నేను భయపెట్టే పరిస్థితులు కనపడవచ్చు, కానీ సమూయేలు నువ్వే ఎంత టైం వరకు ఆగావు? నువ్వు అలాగా ముగించావు. వెంటనే సమూయేలు రానే వచ్చాడు. ఇంకొక 10 నిమిషాలు ఆగినట్టయితే, లేకపోతే ఇంకొక గంట సేపు ఆగినట్టయితే సమూయేలు ప్రవక్త వచ్చేవాడు కదా. ఎందుకు వేచి ఉండలేకపోయావు? ఇక్కడ కూడా తొందరపడి దేవుని యొక్క చిత్తాన్ని అతడు
మెప్పించలేకపోయాడు. దేవుని యొక్క ఇష్టాన్ని అతడు నెరవేర్చలేకపోయాడు. కుమారుడు మాట వినలేదు. రెండవది సమూయేలు ప్రవక్త మాట వినలేదు. మూడవది సమూయేలు ప్రవక్త వచ్చే వరకు అతడు ఆగలేకపోయాడు. ఇంత దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేయడానికి సౌలు ఎవరి చేత నడిపించబడతా ఉన్నాడు? ఒక మాట చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 14వ వచనం నుండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యుద్ధ నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలినవాడమైన నీవు ఆజ్ఞయము నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకనిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించట చేత నీవు బాగుపడదువని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకనిని విచారించి నా యుద్ధకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించము బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు గనుక సౌలు యెషై వద్దకు దూతలను పంపి గొర్రెల వద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యుద్ధకు పంపమనిను. అప్పుడు యెషై ఒక గార్ధము మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపించెను. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టం పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయివాడాయిను. అంతట సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషైకి వర్తమానం పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. అది సేద తీరి బాగా అయ్యను. దేని చేత సౌలు నడిపించబడతా ఉన్నాడు అనంటే సౌలు దురాత్మ చేత నడిపించబడతా ఉన్నాడు. దురాత్మ వచ్చినప్పుడల్లా అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అతనికే తెలియడం లేదు. ఏం మాట్లాడుతున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా నడుస్తున్నాడో గ్రహింపని వ్యక్తిగా సౌలు కనబడతా ఉన్నాడు. సౌలు యొక్క మనసులో గూడు కట్టుకున్నటువంటి చెడు క్రియల వలన, చెడు తలంపుల వలన, అసూయ వలన, కక్ష క్రోధం వలన దురాత్మ అతనిని పడతా వచ్చింది. మనం ఏ ఆలోచన చేస్తాము? చాలాసార్లు మనం అంటుంటాం వీడి కొట్టి టీవీ పిచ్చి అని అంటాం. అంటే వాడికి పట్టిన పిచ్చి ఏంటి? వాడు నిద్ర లేచిన దాని నుంచి టీవీ చూడండి అతడు ఉండలేదు. లేకపోతే పిల్లల్ని అంటూ ఉంటాం ఒకటే ఫోన్ పిచ్చి పట్టింది అని అంటాం. ఆ ఫోన్ పొద్దుగూకులు పిల్లల చేతుల్లో ఉంటుందని అర్థం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన. సౌలుకి పట్టినటువంటి పిచ్చి ఏంటంటే దురాత్మ ఇదేం చేస్తుందంటే దేవుని యొక్క కార్యాలను చేయనీయదు, దేవుని అనుసరించేటట్లుగా చేయనీయదు, దేవునికి నచ్చినట్లుగా ఉండనీయదు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండకుండా దేవుని యొక్క చిత్తాన్ని ప్రక్కన పెడుతూ దేవునికి నచ్చనటువంటి వ్యక్తిగా సౌలు ప్రవర్తించేట్లుగా దురాత్మ తన్ని
వెంటాడుతూ వస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అప్పటి వరకు మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 1 నుంచి వచనాలు చదివితే, అంతటా జిఫీలు దావీదు అఖిల మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలు ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయిను. సౌలు యెషూమోను ఎదుటనున్న అహీల మన్యమందు త్రోవ పక్కన దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తాను పట్టుకున్న వలనన్న సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగులు వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనిను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలమునకు దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడగిన అబ్నేరును పరిండి ఉండగా వారున్న స్థలమును కనుగొనిను. సౌలు దండు కొత్తలంలో పండుకొనగా దండు వారు అతని చుట్టూ నుండి. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు, నాతో కూడా ఎవరు వత్తరని హిత్తీయుడైన అహీమెలెకు సెరూయ కుమారుడును యోవాబునకు సహోదరుడగు అబీషైని అడుగగా, నీతో కూడా నేనే వత్తునని అబీషై అనెను. దావీదును అబీషైను రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు నిద్రపోవచ్చుండెను. అతని ఈటె అతని తల దగ్గర నేల నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా దావీదు, నీవు అతను చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషియగుట ఎవని సాధ్యము? యెహోవా జీవముతోడు, యెహోవాయే అతనిని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోదాము రమ్మని. ఏం జరిగింది? దావీదు అలాగే అబీషై అనబడేటువంటి ఇద్దరు కూడా వారితో పాటు ఉన్న కొందరు జీపు అరణ్యంలో దాక్కున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజు అయినటువంటి సౌలు కొందరిని తీసుకొని జీపు అరణ్యంలోకి వచ్చి దావీదుని వెతకటం ప్రారంభించాడు. దావీదును చంపాలన్నటువంటి కసితోటి, దావీదు కనపడకుండా చేయాలన్నటువంటి తపనతోటి ఇప్పుడు జీపు అరణ్యంలోకి వచ్చి అరణ్యంలో వెతుకుతా ఎక్కడ కూడా దావీదు కనబడలేదు. ఒక చోటకి వెళ్ళి పడుకొని నిద్రపోతున్నాడు. సౌలు నిద్రపోతున్నాడు. మొత్తానికి దావీదుకి తెలిసింది, మన కోసం సౌలు వెతకడానికి వచ్చాడు అని ఎరిగి తెలుసుకొని ఎక్కడున్నారని చెప్పని ఇప్పుడు సౌలుని వెతకడానికి దావీదు ప్రయత్నం చేస్తూ మొత్తానికి వారున్న స్థలానికి వెళ్ళేసరికి వీరు గురకబెట్టి నిద్రపోతున్నారు. అబ్నేరు అనబడేటువంటి సైనికుడు, రెండవది సౌలు, ఇద్దరు కూడా నిద్రపోతూ ఉన్నారు. పక్కనున్న అబీషై అనబడేటువంటి దావీదు యొక్క సైనికుడు అంటున్నాడు, అయ్యా
ఇప్పుడు నీకు శత్రువు దొరికాడు, ఇన్ని రోజుల నుంచి అతను మనల్ని వెంటాడాడు, కాబట్టి ఇప్పుడు నీకు దొరికాడు ఈ శత్రువు, కాబట్టి నేనే కనుకైతేనా అట్ట చంపుతాను ఇట్ట చంపుతానని చెప్పానని దావీదుకి సూచన ఇస్తున్నాడు. దావీదు అంటున్నాడు అభిషేక్తుడు, అభిషేక్ సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఒకవేళ సౌలు మూర్ఖంగా ప్రవర్తించుండొచ్చేమో, కానీ ఎవరు అభిషేకించారు? దేవుడు రాజైన సౌలును అభిషేకించాడు సమూయేలు ద్వారా. అభిషేకించబడిన వ్యక్తిని మనము గాయపరచబడకూడదు, అభిషేకించిన వ్యక్తిని మనం కష్టపెట్టకూడదు, అభిషేకించిన వ్యక్తి జోలికి మనం పోకూడదు. దావీదుకు ఉన్నటువంటి ఒక కట్టుబాటు, ఒక మంచి గుణం ఏంటంటే ఏం చేయాలో దావీదుకి తెలుసు, ఏం చేయకూడదో దావీదుకి తెలుసు. కాబట్టి అభిషేక్ ఒకవేళ తొందరపడి మాట్లాడినా కూడా దావీదు దొరికాడు అని చెప్పానని కసి తీర్చుకోవడానికి సౌలు మీద అతడు ఏమాత్రం పూనుకోలేదు. ఏమంటున్నాడు? అతడు అభిషేక్తుడు కాబట్టి అతన్ని మాత్రం మనం ఏ హాని కూడా చేయకూడదు. కాకపోతే వారికి తెలిసేటట్లుగా మనం వచ్చామన్నట్లుగా గుర్తు కోసం వారి దగ్గర ఉన్న నీలబుడ్డి, ఈట రెండింటిని తీసుకుని వెళ్ళిపోయారు తప్పితే ఏమాత్రం కూడా సౌలుకి నష్టాన్ని వారు కలుగు చేయలేదు, కష్టాన్ని వారు కలుగు చేయలేదు. ఎలా వచ్చారో అలాగే వారు వెళ్ళిపోయారు. కానీ సౌలు చేస్తున్న పని ఏంటి? దావీదును మాత్రం చంపాలి. ఒకసారి ఈట విసిరాడు, తప్పించుకున్నాడు. రెండోసారి ఈట విసిరాడు, రెండోసారి కూడా తప్పించుకున్నాడు. ఇప్పుడు మూడోసారి ఇక్కడ ఎక్కడ కూడా తప్పించుకోకూడదని చెప్పని అరణ్యంలో ఉన్నాడని తెలుసుకుని అరణ్యంలో కూడా వెళ్ళి అక్కడ కూడా అడుగడుగున దావీదు కోసం వెతుకుతా ఉన్నాడు. ఇతడు దురాత్మ చేత నడిపించబడుతూ తన క్రియలు ఎలాగున్నాయనంటే దేవుణ్ణి కష్టపెట్టేటట్లుగా ఉన్నాయి. దేవునికి అయిష్టమైనటువంటి వ్యక్తిగా అతడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతని క్రియలలో అతడు మార్చుకున్నటువంటి వ్యక్తిగా కనబడడం లేదు. ఒకానొక రోజు అబ్నేరు అనబడేటువంటి వ్యక్తి సౌలు దగ్గర నుంచి, సౌలు తన కుమారుడైనటువంటి వ్యక్తి అబ్నేరు అనబడేటువంటి ఒక వ్యక్తిని, అంటే తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ సైనికుడైనటువంటి అబ్నేర్ని కొన్ని మాటలు అన్నాడు. ఆ మాటలు తట్టుకోలేనటువంటి అబ్నేరు సౌలు దగ్గర ఉండటానికి ఇష్టపడకుండా వెళ్ళిపోతుంటే సౌలు ఏమాత్రం కూడా అబ్నేర్ని వాడు తెలుసో తెలియక అన్నాడులే అని సముదాయించి అబ్నేర్ని దగ్గరించుకోవాల్సినటువంటి సౌలు ఏమాత్రం కూడా అతన్ని ఓదార్చకుండా అతను వెళ్ళిపోతుంటే చూస్తూ ఉన్నాడు. అబ్నేరు పుట్టినది మొదలుకొని సౌలు దగ్గర పనిచేశాడు, కానీ అబ్నేరు వెళ్ళిపోతున్నాడు అన్నటువంటి ఆలోచన కూడా ఏమాత్రం కూడా సౌలు గ్రహించలేక వదిలేస్తే అబ్నేరు వెళ్ళి దావీదు దగ్గర తలదాచుకుంటా ఉన్నాడు. ఒకరోజు ఆ అబ్నేరు అనబడేటువంటి వ్యక్తి చనిపోయాడు. చాలా కాలం సౌలు దగ్గర పనిచేశాడు. చివరి మూమెంట్లో దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత అబ్నేరు చనిపోయాడు. ఆ విషయాన్ని సౌలుకి తెలుసు, కానీ సౌలు వచ్చి పలకరించడానికి రాలేదు, లేదా శవాన్ని చూడడానికి కూడా రాలేదు. దావీదు కలిగినటువంటి కొద్ది పరిచయంతో ఎలుగెత్తి ఏడ్చి అతని కోసం ఒక కొత్త పాటను కూడా పాడాడంట. ఒక ఏడ్పును ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎలాంటి కర్కశత్వం కలిగినటువంటి సౌలును మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నామనంటే, చాలా కాలం పనిచేశాడు కదా అబ్నేరు, అయ్యో చనిపోయాడు అనేటువంటి ఆలోచన తెలిసి కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఎరిగినట్టుగా సౌలు ఉన్నాడు. దావీదుకి చిన్న పరిచయమే, కానీ అబ్నేరు చనిపోతే అబ్నేరు యొక్క పాడి మోసుకొని తీసుకెళ్లి పాతి పెట్టే వరకు ఉన్నాడు. అక్కడ ఎలుగెత్తి అతని కోసం ఏడుస్తూ ఒక పాటను కూడా పాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చదివితే సమయం సరిపోదని చెప్పని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరిగా సౌలు యొక్క ముగింపును మనం ఆలోచన చేస్తే,
శత్రువులు వచ్చి గిలాదు పర్వతంపై వారు సౌలుతోటి వారు సవాలు విసురుతూ ఉన్నారు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దావీదు చేసినటువంటి మరొక పని ఏంటి అంటే మొదటి సమూయేలు 22:12 నుండి సౌలు మా అకీటు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతని మీద నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఉండుటకై అతడును నీవును జడత కూడితిరేమని అడగగా అహీమెలకు రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమవునుగాక. రాజు తన దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరం మాపుకుండును గాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమియు నీ దాసునైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా రాజు అహీమెలకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయము. యెహోవా యాజకులకు వీరు దావీదును కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకయుండగా రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన ఎదోయగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకునిన 85 ఆ దినమున హతము చేసెను. ఎవరిని చంపాడంట? యాజకుల్ని చంపాడు. ఎవరి యొక్క ప్రోద్బలం ఇది? ఎవరి వెనకాల ప్రేరేపిస్తుంది? సౌలు ప్రేరేపిస్తున్నాడు. మీరు దావీదుని ఎక్కడున్నాడో ప్రార్థన చేసి కనుక్కొని ఆ దావీదు ఎక్కడున్నాడో నాకు తెలియపరచండి, ఆ దావీదుని నేను చంపాలని చెప్పని యాజకులకి ఆర్డర్ జారీ చేస్తున్నాడు. ప్రార్థనలో దావీదు ఎక్కడున్నాడో ప్రార్థించి చెబితే ఆ దావీదుని ఈ సౌలు వెళ్ళి చంపుతాడంట. అలాంటి ప్రార్థన ఎక్కడైనా చేయగలుగుతామా? వాస్తవానికి దావీదు ఏ పొరపాటు చేశాడని చెప్పనని అంత కక్ష పూనాడు. దానికి తోడు యాజకుల్ని టార్చర్ పెడుతున్నాడు, యాజకుల్ని బాధ పెడుతున్నాడు. మీరు ప్రార్థన చేసి దావీదు ఎక్కడున్నాడో చెప్తారా లేదా? అలాంటి ప్రార్థన మేము చెయ్యము అని యాజకులంటే ఆ యాజకులను గురించి దావీదు అంటున్నాడు కదా. ఏమంటాడు అక్కడ? ఇక్కడ చూద్దాం 17వ వచనంలో యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న ఎవరితో పెట్టుకుంటున్నాడు? యాజకుల్ని చంపమని కావల వారికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అసలు తలకాయ ఉందా సౌలుకి? ఆలోచన ఉందా? ఏం చేస్తున్నాడో తెలుస్తుందా? దేనికి ఎటు ప్రయాణం చేస్తున్నాడో తెలుస్తుందా? అటు చూడకపోతే కుమారుడు మాట వినలేదు, తర్వాత యాజకుడు మాట ప్రవక్త మాట వినలేదు, రెండు దేవుని మాట వినలేదు, తర్వాత
సేవకుడు వచ్చే వరకు ఆగలేదు. ఇక్కడ చేస్తున్న ఈ పని ఏంటి? దావీదు ఎక్కడున్నాడో వారు తెలియపరచలేదని, వారు ప్రార్థన చేసి చెప్పలేదని వారిని చంపమని అక్కడ ఉన్నటువంటి తన పని వారికి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు యాజకులను చంపడానికి ఇతడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా 18వ వచనంలో రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకై ఉండగా అని ఉంది 17 చివరిలో. రాజు ఏమో ఆజ్ఞిచ్చాడు, ఆ రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక, అంటే వారు మేము చేయలేము, మా వల్ల కాదు అని అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 18వ వచనంలో రాజు దోయగు అనబడేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ దోయగు అనబడేటువంటి వ్యక్తితో చెప్తున్నాడు, నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. ఆ మాట అంటానికి ఎలా నోరు వచ్చింది? ఈ యాజకుల మీద పడము అని అంటున్నాడు. చూసారా తన మాట ఎలా మాట్లాడుతున్నాడు? దేని చేత నింపబడ్డాడు? దురాత్మ చేత నింపబడ్డాడు. ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు, ఎలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు, ఎలా నోరు వస్తుందో అర్థం కావడం లేదు. యాజకుడు అని పలుకుతున్నాడు, యాజకుడు ఎవరో గ్రహించలేకపోతా ఉన్నాడు. ఏమంటాడు ఇక్కడ? యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించిన 85 మందిని ఆ దినమున హతము చేసాను. ఈ సౌలు నష్టానిక, సౌలు క్షేమానిక ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డాడు. 85 మంది యాజకులను ఒకే రోజు హతము చేయించాడు సౌలు. కుమారుని మాట వినలేదు, ప్రవక్త మాట వినలేదు, దేవుని మాట వినలేదు, యాజకుడు వచ్చే వరకు ఆగలేదు. తర్వాత 85 మంది యాజకులను చంపడానికి కూడా వెనకాడినటువంటి సౌలు ముగింపు ఎలా ఉంది అని అంటే, అక్కడ ఒక మాట చదువుదాం. 1 సమూయేలు 28వ అధ్యాయము 3వ వచనంలో, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచములు గల వారిని, చిల్లంగి వారిని దేశముల నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనసునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవయ్యకుండెను. ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు బలపరిచే, ధైర్యపరిచే సమూయేలు లేడు, చనిపోయాడు. తన ధైర్యపరిచే వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఇప్పుడు దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. ఒక పక్కేమో ఫిలిస్తీయులు తరుముకుంటా వస్తున్నారు, ఒక్కడే మిగిలిపోయాడు. యాజకుడు లేడు, యాజకుడు చనిపోయాడు. ఉన్నప్పుడేమో గౌరవించలేదు, పోయిన తర్వాత ఏమో ధైర్యం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు సమూయేలు వచ్చే పరిస్థితులు లేడు. కాబట్టి ఇప్పుడు ఒక్కడే దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. ఉన్న పరిస్థితులను బట్టి ఆయన మనవి చేస్తూ ఉన్నటువంటి మాటలను మనం ఆలోచన చేసినప్పుడు, యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. ఏం మాట్లాడడంలా దేవుడు, పట్టించుకోవడంలా దేవుడు, ఏం జరుగుతుందో చూడడంలా దేవుడు అసలు సౌలును పట్టించుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడడం లేదు. ప్రార్థించాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. కనీసం చెల్లంగి వారైనా, లేకపోతే వారు ఉంటారు కదా, దాని తర్వాత వచ్చిన ఏమనుంది,
7వ వచనంలో, అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచములు గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారి చిత్తము ఎందోరులో కర్ణ పిశాచములు గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషము ధరించుకొని చాలండి. సమూయేలు చనిపోయాడు. చనిపోయినటువంటి సమూయేలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సౌలు అక్కడ చిల్లంగి ద్వారా ఏదైనా తెలుస్తుందేమో అనని అతడు వారిని కోరినప్పుడు ఎక్కడ ఏ మార్గం దొరకని పరిస్థితుల్లో ఇప్పుడు చిల్లంగి వాని దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతా ఉన్నాడు. కర్ణ పిశాచములు కలిగినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఒకవేళ రాజుగా వెళ్తే ఆమె గుర్తుపడుతుందేమోనని మారు వేషం ధరించుకొని ఇప్పుడు వెళ్ళి ఆమెను అడుగుతా ఉన్నాడు. రాజైన సౌలు మమ్మల్ని రావద్దన్నాడు. ఇప్పుడు నువ్వు ఒకవేళ కనుక ఇక్కడికి వచ్చావు కాబట్టి సౌలుకు తెలిస్తే మమ్మల్ని చంపుతాడేమోనంటే, కాదు కాదు నీకేం భయపడాల్సిన పని లేదు, నేనున్నానని చెప్పానని ధైర్యం చెప్పి ఆమెను చూడమన్నప్పుడు నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు అంటే, నేను సమూయేలు కోసం వెతుకుతా ఉన్నాను, సమూయేలు యొక్క ప్రవక్త యొక్క దర్శనం నాకు కావాలని చెప్పాను అన్నప్పుడు, అప్పుడు ఆమె పిలిచినప్పుడు సమూయేలు ప్రవక్త బయటకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, సమూయేలు నన్ను పైకి రమ్మ ఎందుకు తొందర పెట్టుదు అని సౌలును అడగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకు యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవుకి ఉన్నాడు, కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో వాస్తవానికి ఇది చెయ్యయ్యా అని చెప్పినప్పుడు చేయగలిగాడా?
ప్రవక్త పక్కనే ఉన్నప్పుడు ప్రవక్తని మెప్పించగలిగాడా? ప్రవక్త పక్కన ఉన్నప్పుడేమో నిర్లక్ష్యం చేశాడు, చెప్పే వ్యక్తులు పక్కన ఉన్నప్పుడేమో అతను నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఇది చెయ్యి, అలా ఉండు అన్నప్పుడేమో అది చేయడానికి అతను ఇష్టపడలేదు. ఇప్పుడు చెప్పే వ్యక్తులు ఎవరు లేరు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్కేమో ఫిలిస్తీన్లు వచ్చే దండు దిగున్నారు గిల్బోవ పర్వతం మీదకి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక దిక్కుదోచని పరిస్థితిలో ఇప్పుడు సమూయేలు ప్రవక్త కొరకు అతను ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆత్మలో అక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, ఇదిగో నీవు ఏమంటాడు, పైకి రమ్మని నీవెందుకు తొందర పెడుతున్నావు అని సౌలును అడిగినప్పుడు బహు శ్రమలో ఉన్నాను అని అంటున్నాడు. ఇప్పుడు ఏమైంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నాడు. అప్పటి వరకు చెప్పేవారు ఉన్నంతసేపే మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. చెప్పేవారు కనుమరుగైన తర్వాత ఇప్పుడు చెప్పేవారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు, దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు సమూయేలు అంటున్నాడు కదా, మాట్లాడుతున్న మాట, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపమును నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. ఏం చేశాడు? గతంలో నీవు వ్యవహరించిన తీరు, గతంలో నీకున్నటువంటి నిర్లక్ష్యము, గతంలో నీకున్నటువంటి కోపము, ఇవన్నిటిని బట్టి నువ్వు దేవునికి అయిష్టుడిగా కనబడ్డావు. అందుకే దేవుడు నిన్ను ఎడబాసి ఉన్నాడు, నిన్ను ఎప్పుడో తీసి పక్కన పెట్టేశాడు. ఇదిగో దావీదు అనబడే వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. నువ్వింకా సహాయము దేవుని నుండి రావాలని కోరుకుంటే అది సాధ్యమయ్యే పని కాదనుకున్నాడు. మొత్తానికి ఏమి సౌలు ఆశించినట్లుగా ఏమి జరగడం లేదు. ఇప్పుడు చివరికి ముగింపుకు వచ్చేసరికి ఏది చేయబోద్దామన్నా కూడా అతను కలిసి రావడం లేదు. చివరికి ఇప్పుడు శత్రువులు దగ్గరికి వచ్చేసారు, యుద్ధంలో అందరూ ఓడిపోతూ ఉన్నారు. చివరికి నలుగురు మిగిలారు. ఆ నలుగురు దగ్గర ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 31వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. అంతలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమున వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయొచ్చు, సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను ఆల్రెడీ చంపేశారు. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వాని కంటపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతులేని వీరు వచ్చి నన్ను పొడిచి బహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమనిను తన ఆయుధములు మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చెయ్యనొల్లకు ఉండెను. ఆగాగా ఏం చేశాడు? ఇప్పుడు ఫిలిస్తీన్లు రానే వచ్చారు. వచ్చిన వారు వాళ్ళందరినీ హతము చేస్తూ వచ్చారు. చివరికి తన కుమారులందరినీ కూడా హతము చేసేశారు. చివరికి మిగిలింది ఒకే ఒక్కడు సౌలు మిగిలాడు. సౌలుకి ఇప్పుడు ఏం అర్థం కావడం లేదు. ఇక చనిపోతానని తెలిసిపోయింది. తెలిసిపోయినటువంటి సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీన్లు సున్నతి లేని వారు, వారి చేతుల్లో నేను చనిపోవడం అవమానకరంగా ఉంటుంది కాబట్టి తన ఆయుధాలు మోసే వ్యక్తిని అంటున్నాడు, అరే నీ దగ్గర ఆయుధం ఉంది కదా, అది తీసి ఒకటి నన్ను పొడిచన్నా చంపరా అని చెప్పానని ఆయుధాలు మోయివాడితో చెప్తుంటే ఆయుధాలు మోయివాడు అంటున్నాడు, నా వల్ల కాని పని నేను చేయనయ్యా పని అని చెప్పని అంటుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడిను. కత్తి పట్టుకొని కత్తిని అక్కడ నిలబెట్టి ఏం చేశాడు? దాని మీద పడ్డాడు. తనంతటా తన చావు తానే కోరుకున్నాడు. తన చావును అతడే తీసుకున్నాడు. తన ప్రాణాన్ని అతడే తీసుకున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే సౌలు యొక్క ప్రారంభం ఎలాగుంది? ఎంతో సుందరుడు.
దేవుడు కోరుకున్నాడు గాడిదలు తరుముతూ ఉన్న వ్యక్తిని. ఆధిక్యత ఇచ్చాడు, చక్కటి పనివాడిని ఇచ్చాడు, చక్కటి యాజకుడిని ఇచ్చాడు, గొప్ప రాజుగా చేశాడు దేవుడు. ఇంత రాజ్య పరిపాలన తన చేతుల అధికారం వచ్చిన తర్వాత తన యొక్క ప్రవర్తన విషయంలో, దేవునికి అయిష్టమైన విషయాల్లో అతడు చేసుకుంటూ వస్తూ 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 ఎలాంటి పరిస్థితి, అతడు దావీదుని తరవడం మానలేదు. అంత మాత్రమే కాకుండా యాజకుడు చెప్పిన మాట వినలేదు, దేవుడు చెప్పిన మాట వినలేదు, కుమారుడు చెప్పిన మాట వినలేదు. ఎవరు సరిచేద్దామన్నా, ఎవరు క్రమపరుస్తామన్నా ఎవరి మాట కూడా ఖాతరు చేయలే, లెక్క చేయలే. సాగిన రోజులు సాగింది సౌలు యొక్క రాజ్యం. ఒకానొక రోజు ముగింపుకు వచ్చింది. ఆ ముగింపు ఎలా ఉంది అంటే తన మరణాన్ని అతడే కోరుకునేంతగా వచ్చింది. కాపాడేవారు ఎవరు కూడా లేరు, తన పక్షాన్ని నిలబడేవారు ఎవరు కూడా లేరు, తన పక్షాన్ని నిలబడేవారు ధైర్యపరిచే వాళ్ళు ఎవరు కూడా లేరు. సమూయేలు ప్రవక్త చెప్పాడు, మాట వినలేదు, ప్రవక్త కూడా చనిపోయాడు. ఇప్పుడు అతన్ని కాపాడేవారు ఎవరు కూడా లేని సమయంలో ఇప్పుడు తన మరణాన్ని అతడు కోరుకున్నాడు. ఎలా తన మరణం వచ్చింది? ఫిలిస్తీన్లు చంపకుండానే, తన పనివాడిన ఆయుధాలు మోసేవాడు చంపకుండానే తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. రాత్రి చెప్పిన వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. తాము తవ్విన గుంటలో తామే పడిరి. ఎవరి కోసం గుంట తవ్వుతున్నాడు? దావీదు పడాలని, దావీదు దాంట్లో నాశనం అవ్వాలని, దావీదు హతమవ్వాలని గుంట త్రవ్వినటువంటి సౌలు ఇప్పుడు తన ముగింపుకు వచ్చేసరికి ఆ గుంటలో అతడే పడ్డాడు. ఏ కత్తి అయితే, ఏ ఈటైతే దావీదులో గుచ్చాలని ప్రయత్నం చేశాడో అదే కత్తి తనకు గురయ్యేటట్లుగా అతడు కారకుడయ్యాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆరంభం బాగానే ఉంటుంది, మన ముగింపు ఎలాగ ఉంటుంది? భక్తి జీవితంలో ప్రారంభంలో దేవునితో ఉన్న సంబంధం ఎలాగుంది? రాను 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 భక్తిలో కొనసాగుతూ ఉండగా వాక్యాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుంటాం, దేవుని యొక్క చిత్తాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుంటాం. దేవుని యొక్క మార్గంలో నడవాల్సినటువంటి మనం సరి చేసుకునేటువంటి మనసును లేకుండా, క్రమపరుచుకునే మనసు లేకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం చేసుకుంటూ పోతా ఉంటే దేవుడు మనల్ని ఎడబాసిన తర్వాత, దేవుడు మన నుండి దూరం అయిపోయిన తర్వాత, లేకపోతే సేవకులు మన నుండి దూరం అయిపోయిన తర్వాత, చెప్పేవారు మనకు లేనప్పుడు, మన ధైర్యపరిచేవారు మనకు లేనప్పుడు ఉన్నంతసేపు ఆ మాటలు మనకు చెవినెక్కవు. ఆ మాటలు కరువైన రోజున మనం దానికోసం ఎంత ప్రయాసపడినా కూడా అవి దొరకనేటువంటి దినాలు రాబోతా ఉన్నాయి. జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. సౌలు జీవితము ప్రారంభం ఉన్నట్టే ఉంటుంది అనుకున్నాడేమో, ఏది చేసినా సాగుతుందిలే అని అనుకుంటున్నాడేమో, కానీ ముగింపుకు వచ్చేసరికి ఎవరు కూడా తనని కాపాడే పరిస్థితి లేదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన జీవితం ఎలాగుంది? దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్ఠ సమయాన్ని మనం ఎంతవరకు సద్వినియోగపరచుకోగలుగుతా ఉన్నాం, ఎంతవరకు మనం ఉపయోగించుకోగలుగుతా ఉన్నాం, ఎంతవరకు ఆయన మార్గంలో మనం నడవగలుగుతా ఉన్నాం? జ్ఞాపకం చేసుకుందాం, తలలు వంచుదాం, చెప్పినటువంటి వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేద్దాం.